నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు జీవితంలో విజేతలుగా నిలుస్తారు అన్న మంచి మాటను విని ఈనాటి మన శుభప్రదం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువారం రోజు ఏ దేవతను ఆరాధించాలి, ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాల్ని మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, జ్యోతిష్య ఆచార్య శ్రీ రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. వారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. గురువారం రోజు ఏ దేవతను పూజించాలి, అలాగే ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలి తెలియజేస్తారా? గురువారం గురువుకు సంబంధించిన వారం. ఈ గురువారం ఇంకొక విశేషంతో కూడుకుని ఉంది. గురుదేవులు అవధూత శ్రీ 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 గణపతి స్వామివారి జన్మదినోత్సవం ఈరోజు కనుక ఆ గణపతి స్వామివారికి నమస్కారం చేస్తూ వారిని ధ్యానం చేసి ఆ పిమ్మట వారి అనుగ్రహంతో మిగతాది మాట్లాడదాం. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహసేవ్యం యోగమార్గాదిరూఢం శరణమపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. నిజంగానే ఒక్క చిరునవ్వు నవ్వితే మనలో ఉండే ఆర్తి, దుఃఖం, త్రాహ అంతా తొలగిపోతుంది. అటువంటి గణపతి గురుతుల్యులకు గురుదేవులకు నమస్కారం చేసి గురువారం నాడు ఏ దేవతకి నమస్కారం చేయాలి అంటే గురువుకు నమస్కారం చేయాలి అని చెప్పుకున్నాం. గురువెవరు? చాలా పెద్ద ప్రశ్న. మన ఇంట్లో ఒక సామెత చెప్తారమ్మాయి, కులగురువు, విద్యాగురువు, పెళ్ళాం పెద్ద గురువు అని చెప్పి. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కనుక గురువారం నాడు దక్షిణామూర్తికి నమస్కారం చేయాలి, అలాగే హయగ్రీవుడికి నమస్కారం చేయాలి, లేదా మన విశ్వాసాలకు అనుగుణంగా సాయిబాబా గురువుగా స్వీకరిస్తే సాయిబాబాకు నమస్కారం చేసుకోవడం, గణపతి సచ్చిదానంద స్వామి వారిని గురువుగా స్వీకరించిన వారు సచ్చిదానంద స్వామి వారికి నమస్కారం చేసుకోవడం, ఇలా ఎవరికి వారు చెబుతూ ఉంటారు. మనం మట్టుకు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్తోత్రం చేద్దాం. గురువు గారికి ఏ విధంగా చూసినా, ఏ విధంగా నమస్కారం చేసినా సులభంగా ఆయన కరుణ చూపిస్తాడు కనుక మనం మన విశ్వాసాలకు అనుగుణంగా ఏ మార్గం, ఏ మతం, ఏ విధానంలో మనం జీవిస్తున్నామో ఆయా మార్గాలలో ఉండే గురుబోధలను పాటించే ప్రయత్నం చేద్దాం. రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజకీ జై. సమర్థ సద్గురు సాయినాథుడిని అనుసరించేవారు గురువును ఈరోజు ఇలా స్తోత్రం చూసుకోవాలి. గురుగారు, మరి ఆదివారం రోజు పంచాంగాది వివరాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? మా దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, మృగశిర కార్తె. గురువారం ఈరోజు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం 6:51. తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 9:57 వరకు. తదుపరి ద్వాదశి తిథి. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 11:17 వరకు. యోగం పరిఘ యోగం ఉదయం 7:15 వరకు. తరువాత కరణం భద్రకరణం ఉదయం 9:57 వరకు. తదుపరి భవకరణం రాత్రి 11:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:24 నుంచి 3:12 వరకు. వర్జం
రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:58 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:32 వరకు. యమగండ కాలం ఉదయం 5:42 నుంచి 7:20 వరకు ఉంది. ఈరోజు తిథి ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజునే కూర్మ జయంతి కూడా పర్వదినము, దీన్ని గాయత్రి జయంతి కూడా అంటారు. గురుగారు, మరి మీరు ధ్యాన శ్లోకం తెలియజేశారు కదా, మరి ఈ ధ్యాన శ్లోకం యొక్క అర్థాన్ని వివరించండి. జ్ఞానానందమయం దైవం, జ్ఞానమే ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి దైవం హయగ్రీవుడు. నిర్మల స్ఫటికాకృతిం, నిర్మలమైనటువంటి ఆకారం, స్ఫటికం వంటి కాంతి కల స్వరూపం దేహం. అన్ని విద్యలకు ఆధారం, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అటువంటి హయగ్రీవునకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకంలోని తాత్పర్యం. ఈ శ్లోకం రూపం రావడానికి పూర్వం దేవీ భాగవతంలో ఒక చిన్న కథ ఉంది. పూర్వం లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తిని చూచి నవ్విందిట. ఆ నవ్వును చూచి శ్రీమన్నారాయణమూర్తి ఇంకొంచెం ఎక్కువగా నవ్వాడు. దాంతో ఆవిడకి అనుమానం వేసింది, ఎందుకు నవ్వుతున్నారు అడిగింది. ఆయన చెప్పలేదు. దాంతో ఆవిడ, నవ్వే ఈ శిరస్సు తెగి నేలపైన పడిపోవుగాక అందిట. ఆ తర్వాత అయ్యయ్యో ఎంత మాట నా నోట వచ్చిందే అని బాధపడింది కూడాను. కొంతకాలం తర్వాత హయగ్రీవుడు అనే పేరులో ఒక రాక్షసుడు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. వాడికి గుర్రం ముఖం ఉంది, అలా వరం ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు బ్రహ్మగారు. నా వంటి వాడి చేతిలోనే నాకు మరణం కావాలి అన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు కనుక నాకు చావు లేదు అనుకున్నాడు వాడు. దేవతల ప్రార్థన మేరకు విష్ణువు అతడితో యుద్ధం చేశాడు. చాలా కాలం గడిచింది, వాడికి మరణం లేదు. ధనుస్సు పని ఇలా చేయి పెట్టాడు. యోగ నిద్రలో పడిపోయాడు విష్ణువు. యోగ నిద్రలోంచి ఆయనను మేలుకొల్పాలి అనే ఉద్దేశ్యంతో తదింద్రధనురిత్యజ్యం అభ్రవర్ణేష చక్షతే, ఇంద్రధనుస్సు అందుకే అంటాం. ఇంద్రుడు తస్యేంద్రో వంబ్రి రూపేణ, వంబ్రి అనే పురుగు రూపంలో చేరి ఆ అల్లెత్రాడు కొన కొరికాడు. ధనుస్సు ఇలా విగిరింది, శిరస్సు ఎగిరి ఎక్కడో పడింది. ఆనక బ్రహ్మదేవుడు దేవతలంతా కూడా కలిసి ఒక గుర్రం రూపాన్ని తెచ్చి అతికించారు. ఇతడు హయగ్రీవుడయ్యాడు. రాక్షస హయగ్రీవుని సంహరించాడు. ఆయన చెప్పిన విద్య హంస విద్య, పరమ విద్య, లలితా సహస్రనామావళి ఇత్యాది గల యోగ సంబంధిత విద్య అంతా కూడా, మాయా సంబంధిత విద్య అంతా కూడా హయగ్రీవ ప్రసాదితమే. అగస్త్య సంవాదే, హయగ్రీవ అగస్త్య సంవాదే మనం చెప్పుకునేటటువంటి లలిత స్తోత్రరత్నావళి ఇవన్నీ కూడా అటువంటి స్వరూపాన్ని ఈరోజు మనం ఇలా స్తోత్రం చేద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుగారు, మరి గురువారం రోజు గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులు మన్ననలు ఉంటాయి. వీరికి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు వీరికి కొత్త మార్పులను తెచ్చిపెడుతుంది. వీరు హయగ్రీవ స్తోత్రాన్ని చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. దాన ధర్మాదులు చేస్తారు. నూతన వస్త్రాభరణాలను కొంటారు. విద్యా వ్యాసంగాలలో పాల్గొంటారు. వీరు రామాయణంలో పట్టాభిషేక సర్గని పారాయణం చేసినట్లయితే వీరికి శుభకరంగా ఉంటుంది. మిథున రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకై ధనాన్ని వెచ్చిస్తారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆ స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వీరికి ప్రముఖ వ్యక్తుల పరిచయాలు మోసపూరితంగా ఉండే
ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వీరికి విదేశాల నుండి బంధువుల ఆగమనం ఆనందాన్ని కలుగజేస్తుంది. వీరు పండిత గోష్ఠుల్లో పాల్గొంటారు. వీరు వ్యాపారాల కోసమై పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేస్తారు. వీరికి లలితా సహస్రనామ పారాయణ శుభకరంగా ఉంటుంది. వీరు రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వీరు నూతన వస్త్రాభరణాలను సేకరిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వీరు సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తే శుభకరంగా ఉంటుంది. కన్యారాశి వారు వీరు దేవాలయ సందర్శనం చేస్తారు. సంతానానికై ధనాన్ని ఖర్చు పెడతారు. తరువాత వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వీరు విష్ణు సహస్రనామాలని చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. వీరు వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వీరికి ప్రముఖంగా అధికారుల మన్నన పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తల్లికి సంబంధించిన అనారోగ్యం వీరిని కలతబెడుతుంది. అందుకోసమై శివాభిషేకాలని నిర్వర్తించుకుంటే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు రాజకీయంగా ఎదుగుదలకై మధ్య వ్యక్తుల మాటలు విని మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వీరు విద్యాపరమైన అభివృద్ధిని పొందుతారు. తరువాత వీరు తీర్థయాత్రల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. దాన ధర్మాలలో పాలు పంచుకుంటారు. వీరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వారి ఆశీస్సులే వీరికి శుభకరం. ధనురాశి వారు ఎప్పటి నుంచో పూర్తి కాని కార్యక్రమాలు పూర్తవుతాయి. రచన వ్యాసంగాలలో వీరు ఆ చర్చా గోష్ఠుల్లో పాల్గొంటారు. వీరికి మంచి బహుమతులు లభించే అవకాశం ఉంది. వీరు దత్తచరిత్ర పారాయణ చేస్తే శుభకరంగా ఉంటుంది. మకర రాశి వారు ఉద్యోగ వ్యాపారాలలో బాగుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. వీరికి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకొనడం శుభకరాన్ని కలుగుతుంది. కుంభరాశి వారికి సంతానాభివృద్ధి సంతోషదాయకంగా ఉంటుంది. వీరు కుటుంబ గృహోపకరణాలని సమకూర్చుకుంటారు. గృహ సదుపాయాలని ఏర్పరచుకొనడంలో ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తారు. వీరు లలితా సహస్రనామ పారాయణ చేసుకొనడం వల్ల మేలుంటుంది. మీనరాశి వారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చర్చల్లో కాలం గడుపుతారు. వీరికి స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు లేదా గృహానికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. సఫలీకృతులు అవుతారు కూడాను. వీరికి ఈశ్వరారాధన శుభకరాన్ని కలగజేస్తుంది. గురుగారు మరి మీరు చెప్పండి, గురువారం ప్రాముఖ్యతను వివరించండి. అలాగే మరి ఈరోజు ఎటువంటి పనులు చేయాలో తెలియజేస్తారా? ఈరోజు విశేషంగా నిర్జల ఏకాదశి. జలం కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. పూర్వం
మహాభారత కథలలో ఒక కథ ఇది. పాండవులంతా కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మీకు పుణ్యం కలుగుతుంది అంటూ కృష్ణ పరమాత్మ చెప్పగా, ఈ వ్రతంలో ఏమేం భోజనాలు ఏర్పాట్లు చేస్తారు అన్నాడు భీముడు. ఇది ఉపవాస వ్రతం నాయన, ఏం తినకూడదు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. అలా అయితే నా వల్ల కాదే అన్నాడు వృకోదరుడు. తొడేలుకున్నంత ఆకలి కలవాడు భీముడు. ఈ 24 ఏకాదశులు పాటించకపోయినా కూడా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఒక్కరోజు నీవు నీళ్లు కూడా తాగకుండా ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం పాటించగలిగితే ఇది నిర్జల ఏకాదశి వ్రతం, మీ కోరికలు నెరవేరుతాయి అన్నాడు పరమాత్ముడు. కనుక జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది, కూర్మ జయంతి. దశావతారాలలో దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసినప్పుడు ఆ మందర పర్వతం కూరుకుపోతూ ఉండగా శ్రీమన్నారాయణమూర్తి కూర్మ అవతారం ధరించి ఆ మందర పర్వతాన్ని ఉద్ధరించాడు. అలా అవతారం ధరించినటువంటి రోజు ఈరోజు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం భాగవతం చదవాలి. భాగవతం ఎవరికైనా దానంగా ఇవ్వాలి అంటుంది సంప్రదాయం. సాధారణంగా వచ్చే అన్ని గురువారాలలో వీలైనంత మట్టుకి లేత పసుపు వర్ణపు దుస్తులు ధరించడం, లేదా కనక పుష్యరాగం టొపాజ్ అంటాం, ఆ వర్ణంలో ఉండే రత్నాలను ధరించడం శ్రేయస్సు కలిగిస్తుంది. మంత్రాలు శ్లోకాలు ఏమీ రాకపోయినా కూడా పసుపు వర్ణంలో ఉండేటటువంటి తీపి పదార్థాలను, అంటే జిలేబీలు, లడ్డువములు, మిఠాయిలు, పసుపు వర్ణంలో ఉండే వాటిని ఈరోజు మనం పరమాత్మకు నైవేద్యంగా నివేదన చేసి వీటిని అందరితో కూడా పంచుకోవడం వల్ల కూడా శ్రేయస్సు కలుగుతుంది అంటారు పెద్దలు. నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిల క్షీరమథాంబుజాద్యం. ఏకాదశి వ్రత నియమాలు చాలా ఉన్నాయి. గురువారం ఏకాదశి వ్రతం రావడం కూడా ఒక గొప్ప యోగం అని చెప్పాలి. ఏకాదశి వ్రతం పాటిద్దాం అనుకునేటువంటి వారందరూ కూడా ఈరోజు గురువారంతో ఈ వ్రతం వచ్చింది కనుక ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రారంభం చేస్తే విశేషమైన పుణ్యబలం పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఈనాటి విశేషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి ఈరోజు కార్యక్రమంలో గురువారం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూనే మరి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఈనాటి మన కార్యక్రమంలో గురువారం రోజు ఏం చేయాలి, ఏ దేవతను ఆరాధించాలి, ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకున్నాం కదా. మన జీవన విధానంలో మన మార్గాన్ని సుగమం చేసుకునే అనేక మంచి విషయాల్ని రేపటి శుభప్రదం కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.